మనతో మాట్లాడడానికి ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి గారు ఉన్నారు. ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సరే చెప్పండి, ఇప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అంటున్నారు. అది అవినీతి జరిగిందని ఒక రాజకీయ కక్షపూరితంగానే ఈ ఎంక్వైరీ జరుగుతుంది అనుకుంటున్నారు? ఇది పూర్తిగా కక్ష సాధింపుకు సంబంధించింది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా లేదా అనేది నిజంగా ఉంటే అట్లా ప్రభుత్వం తేల్చాలి. కానీ దాన్ని కాళేశ్వరమే వ్యర్థమైంది, కాళేశ్వరం కూలిపోయింది, దాన్ని కట్టడం కరెక్ట్ కాదు అని అనడం అనేది వీళ్ళకు దాని వెనుకలో వేరే దురుద్దేశాలు ఉన్నాయని అర్థం. అందుకే మేము ఏంటంటే ఇది కాళేశ్వరం కేసీఆర్ గారు కట్టిండు కనుకనే దాని మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దాంట్లో భాగంగానే ఒక కమిషన్ వేసింది, దాని విచారణ చేస్తున్నది. ఇప్పుడు తెలంగాణ నీళ్ళని ఎట్లా వాడుకోవాలనేది వీళ్ళకు తెలుస్తలేదు. కేసీఆర్ గారు ఒక విజన్తో దాన్ని చేసిండు. కానీ కాళేశ్వరం కట్టడం వల్ల లాభం జరిగిందా లేదా తెలంగాణకి? తెలంగాణలో అద్భుతమైన పంటలు పండినాయి, అద్భుతమైన భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. అదే ఇప్పుడు 2 సంవత్సరాలుగా ఏం జరుగుతున్నది? కాళేశ్వరంలో నీళ్లు నిల్వలేకపోవడం వల్ల, మేడిగడ్డ నీళ్లు లేకపోవడం వల్ల నీటి మొత్తం అడగంటిపోయింది. సో ఇటువంటి ఏంటంటే కాళేశ్వరం అనేది ఇప్పుడు తెలంగాణకు మనమేమన్నా జీవదాయిని అంటాం కదా, అట్లాంటి నది మనకు ఇప్పుడు గోదావరి. ఆ గోదావరి నుంచి తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి ప్రతి చెరువుని నింపే ప్రయత్నం చేసిండు. దానికి కేసీఆర్ చేసింది తప్పించి దాంట్లో అవినీతి జరిగిందా ఇంకోటి జరిగిందా? మరి ఇంతకుముందు నార్జు సార్ కానీ మిగతా ప్రాజెక్టులు కానీ వీళ్ళు ప్రణాళిక చేవేళ్ళ ప్రాజెక్టుకు వీళ్ళు ఆమోదం తెలిపారు కదా. మరి కనీసం మొదలు కాకముందే డబ్బులు తీసుకున్నారు. అదే అవినీతి, ఇది కాదు అవినీతి. ఇది పూర్తి అయిపోయింది. అనుకున్న కాలంలో అనుకున్న దానికంటే ముందే పూర్తి అయిపోయింది. దీనికి అవినీతి అయిపోతే విచారణ చేసుకోండి, దాన్ని ఏమైనా చేసుకోండి. అంతే తప్పించి ప్రాజెక్టుని ఎండబెట్టడం అనేది కరెక్ట్ కాదు, కేసీఆర్ గారిని విధించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కనీసం ఒక్క ఎకరానికి కూడా నీరు వారలేదు పంటలు పండించడానికి ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మల్లన సాగర్లకు నీళ్ళు ఎట్లు వచ్చినాయి, కొండ పోచమ్మలకు నీళ్ళు ఎట్లు వచ్చినాయి, ఇవన్నీ కాళేశ్వరం నీళ్ళే కదా, కాళేశ్వరంలో భాగమే కదా. కాళేశ్వరం అంటే వీళ్ళు అనుకుంటుందంటే అవగాహన లోపంతో మాట్లాడుతున్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ ఒక్కటి మాత్రమే అనే భ్రమంలో వీళ్ళున్నారు. ప్రభుత్వం తెలుసుకోవాలి కదా. కాళేశ్వరం అంటే దాన్ని ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎన్ని సొరంగాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎక్కడ నీళ్ళు ఎక్కడ పోతాయో చూసుకోవాలి. రేపు కాళేశ్వరం రావడం వల్ల మల్లన సాగర్ వచ్చింది. మల్లన సాగర్ రావడం వల్ల ఆ ఏరియాలో ఉన్న అనేక కొన్ని వేల ఎకరాలు సాగులోకి వస్తున్నాయి. గంధమలకు నీళ్ళు ఎక్కడ తీసుకుపోతున్నారు? మల్లన సాగర్ తీసుకుపోతున్నారు కదా. అట్లా ఇప్పుడు తుంగతుర్తి దాకా నీళ్ళు వస్తున్నాయి. ఎటు నుంచి వస్తుంది? కుండపోచమ్మ మల్లన సాగర్ నుంచే వస్తున్నాయి కదా. సో ఇవన్నీ మరి కాళేశ్వరం నుంచి వచ్చిన ఫలాలే కదా. కాళేశ్వరం ఎక్కడ మండలేమంటే ఎట్లా? అంటే వీళ్ళు అన్నింటినీ కూడా తెలంగాణ అభివృద్ధిని కూడా మొత్తం ఒక రాజకీయంగా చూస్తున్నారు తప్పించి ఇది తెలంగాణ వెనుకబడ్డది, దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం కొనసాగిద్దామనే ఉద్దేశం వీళ్ళకి లేనట్టు కనిపిస్తుంది. అంటే ఇదంతా డైవర్ట్ పాలిటిక్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా? 100% వాళ్ళకి ఏం చేయడం చేతన అయితే లేదు, వాళ్ళకి పాలన చేతన కాదు. ఇప్పుడు ఏం చేస్తాము ఏం చేయలేని ఉన్నారు. వాళ్ళు అనుకోకుండా యాక్సిడెంటల్గా పదిలోకి వచ్చిర్రు. ఏం చేయాలని అర్థమైతలేదు. ప్రజలేమో ఒత్తిడి ఉన్నది, ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటారు. సో డైవర్ట్ చేయాలి కదా. డైవర్ట్ చేయాలంటే ఏంటంటే రోజు ఇట్లాంటి షో చేయాలి. ఏదో చేసినామనుకో ప్రజల్లో ఏముండదు అనేది వాళ్ళ ఉద్దేశం తప్పించి 100% డైవర్షన్ పాలిటిక్స్. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే కట్టిరని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా అనేది మినిట్స్తో సహా చూపెట్టారు కదా. ఈటల రాజేందర్ గారు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, ఆయన కూడా చెప్పిండు కదా అప్రూవల్ ఉందని చెప్పి. హరీష్ రావు గారు చెప్పారు క్యాబినెట్ ఉన్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ లేకుండా ఏది కూడా జరగదు. ఈటల రాజేందర్ కూడా బీఆర్ఎస్ అనుకూలంగా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఒక ఆరోపణలు చేస్తున్నారు. అంటే కమిషన్ ముందు వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ అనుకూలంగానే మాట్లాడారని చెప్తున్నారు. అంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాలన్నా? అంటే ఎట్లా ఉన్నా సరే కానీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాలన్నా? ఏంది? ఉన్న వాస్తవం మాట్లాడండి. ఆయన తెలిసిన వాస్తవం మాకు కూడా తెలియదు కదా, మీకు నాకు కూడా తెలియదు కదా. ఆయన అప్పుడు మంత్రివర్గంలో ఉన్నాడు కనుక ఏం జరిగిందని తెలుసు. ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు. నువ్వు ఈటల రాజేందర్ అంటాడు ఇప్పుడు వచ్చి ఎక్కడికి వచ్చి మంత్రి ఇదైనాడు కాదు కదా. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు కనుక, తెలంగాణ సోయి ఉన్నాడు కనుక ఆయన విషయం తెలుసు కనుక నేను మాట్లాడి ఉంటాడు తప్పించి ఏదో ఊకే టీఆర్ఎస్తో ఉండాలనే ఉద్దేశంతో కాదు కదా. 8,000 కోట్లతో మొదలు చెప్పి 28,000 అని చెప్పారు. కనీసం ఆ ప్రాజెక్ట్ అనుమతులను తేగలిగిరా? దేశంలో కాంగ్రెస్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్ అనుమతులు కూడా తేలేకపోయారు. మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగిపోయినాయి, మిగతా అన్నారం సుందిలలో బుడగలు వచ్చినాయి అంటే మరి వాటితో వీడియోలతో సహా ప్రభుత్వం చూపిస్తుంది, వీడియోలు ఫోటోలు. వాటి మీద అభిప్రాయం? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాళేశ్వరం అంటే కేవలం 2 పిల్లర్లు కాదు. కాళేశ్వరం ఎక్కడనో కేవలం మేడిగడ్డ దగ్గర దాకా లేదు, తుంగతుర్తి దాకా దాని నీళ్లు ప్రవహిస్తున్నాయి. సో స్థిరీకరణ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, 15 అందులో రిజర్వాయర్స్ ఉన్నాయి నీళ్లు స్టోరేజ్ చేసుకోవడానికి. కుంగింది అని ఒకటి అయినప్పుడు బాధ్యత ఏంటిది? నువ్వు అట్లనే చూసి మురిసిపోయి ఇంకో 10 కుంగాలి అని కోరుకునేటోనువా? అది ఒకటి అయితే దాన్ని రిపేర్ చేద్దాం అనుకునేటోనువా? నాగార్జున సాగర్ వాళ్ళంతా చెప్పుకునేటప్పుడు మరి అది కట్టినప్పుడు ఎన్ని ప్రాణాలు పోయినాయి?
ఆఖరికి నువ్వు పంజగుట్ట ఫ్లైఓవర్ కడితేనే కదా ఆ టైంలో కూలిపోయింది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ మార్బీ బ్రిడ్జ్, నరేంద్ర మోదీ గారి గుజరాత్లో 150 మంది చనిపోయారు మార్బీ బ్రిడ్జ్. మరి దాని మీద విచారణ అయిందా? ముఖ్యమంత్రిని పిలుచుకోరా ఎవరైనా విచారణ? గడ్కరీ గారిని కూడా విలువండి ఎన్డీఎస్ఏ, ఎందుకంటే సంతకం పెట్టింది ఆ రోజు జలవనరుల శాఖ మంత్రి గౌరవనీయులు గడ్కరీ గారు. సిడబ్ల్యూసి కమిషన్ కూడా సంతకం పెట్టింది కదా మరి దాని మీద. మరి వాళ్ళందరినీ కూడా విలువండి. రీడిజైన్ చేసింది ఎప్పుడు? మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకున్న తర్వాత, కాంగ్రెస్తోని చేత కాకపోతే ఆ తర్వాత మేము మహారాష్ట్ర అప్పటి ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ ప్రజలను కూడా రిక్వెస్ట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని నిర్మాణం చేసుకుందాం. కానీ వీళ్ళు ఎంతసేపు ఆ రోజు నుంచే ఎప్పుడు కూలుతుందా ఎప్పుడు ఏమవుతుందా అనేదే ఉన్నది. కానీ నిజంగా ఇవాళకి కూడా ఏమని చెప్తుంది? రిపేర్స్ చేయండి అని చెప్తుంది. దీంట్లో తప్పిదం ఎవరిని అనుకుంటారు? అంటే మీరు ఇంజనీర్లది అనుకుంటారా? అంటే ప్లానింగ్ ఇచ్చింది వాళ్ళే అని హరీష్ రావు గారు కూడా విచారణ తర్వాత ఇంజనీర్ల ప్లానింగ్ ప్రకారమే జరిగిందని క్లియర్గా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. భయం, మనం అందరం ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టుకున్న తర్వాత మేస్త్రి ఇల్లు కట్టేసిండు, కథం నా పని అయిపోయిందని అనుకుంటామా? ప్రతిరోజు ఎందుకు దాన్ని ఉడుచుడు ఎందుకు ఉంటుంది, మాపింగ్ ఎందుకు ఉంటుంది, బూజు పడితే తుడుచుడు ఎందుకు ఉంటుంది? ప్రతిరోజు మెయింటెనెన్స్ చేయాలి కదా. అలాగే ఆ ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు కొన్ని కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు ప్రవహించే ఆ ప్రాజెక్టు డైరెక్షన్ కల్పిస్తున్నప్పుడు మీరు దాన్ని మెయింటెనెన్స్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా? ఒక క్రాక్ అయితే, ఒక పిల్లర్కి నిజంగా పర్ర పడితే దాన్ని రిపేర్ చేయాల్సింది పోయి రాహుల్ గాంధీని హెలికాప్టర్ పెట్టించి పిలిపించి అగో చూడు అది కాళేశ్వరము అని చెప్పే పరిస్థితి. అంటే ఇలా రాజకీయ కోణమే ఉన్నది కదా. నువ్వు చేసింది ఏంటి చెప్పు? బిఫోర్ కాళేశ్వరం నీతో అయిన ప్రాజెక్టు జరిగింది ఏంటి చెప్పు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనాడు ప్రతి ఒక్కళ్ళు కూడా, నాకు తెలిసి నేనైతే మోసిన, మీరు కూడా మోసిండొచ్చు, మనం ఇంట్లో బ్లూ డ్రమ్లు పెట్టుకుంటుండే, బ్లూ క్యాన్లు పెట్టుకుంటుండే. ఎందుకంటే నీళ్ళు ఎప్పుడు అయిపోతాయా ఇంట్లో నింపి పెట్టుకోవాలన్న పరిస్థితి. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత కరోనా వైరస్ వచ్చింది 2 సంవత్సరాలు, అందరం నీళ్లు ఉపయోగించినాం. చేతులు కడుక్కోవాలి, బయటికి పోయించినాం అంటే చేతులు కడుక్కోవాలి. అసలు నీటి ఇబ్బందులు ఉండేనా? దానికి కారణం ఏంటిది? ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు కదా. అంటే వర్షాలు బాగా పడ్డాయి ఆ టైంలో, ఇవాళ పడతలేదా మరి? అంటే దరిద్రం వచ్చిందని అంటారు ఇప్పుడు మీరు. సరే, ఏదేమైనా కూడా వర్షాలు వచ్చినా కూడా ఆ వర్షాల నీళ్లు సముద్రంకి పోకుండా అది మన పల్లెల్లోకి రావాలంటే దానికోసం మనం నిర్మాణాలు చేపట్టాలి కదా. అదే కాళేశ్వరం చేసింది. సో ఇవాళ ఆ కాళేశ్వరం నిర్మాణం చేసినందుకు కేసీఆర్ గారి పక్షాన్ని నిలబడతామా? కేసీఆర్ గారిని వాళ్ళ ఒక హంతకునిలాగా చూసేసి ఇవాళ అన్ని విచారణలు చేపట్టాలంటే మరి రేవంత్ రెడ్డి గారి మీద కూడా చేయండి. ఇప్పుడు మాజీ మంత్రులు అంటే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు హాజరు కావడం వల్ల త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే మీకు టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అవుతుందా? అంటే విచారణలకు వీళ్ళే హాజరయ్యారు, వీళ్ళంటి మనల్ని పరిపాలించారు. ఏ మాత్రం కాదండి. ఒకటి చెప్తాను, పార్లమెంటులో నిలబడి దేశాన్ని ఎదిరించి తెలంగాణ కోసము అందరినీ కూడా ఒప్పించిన కేసీఆర్ గారు. ప్రణబ్ ముఖర్జీ గారి కంటే పెద్ద కమిటీ ఇది. అంటే నేను వీరిని తప్పు పడతలేను, కానీ ప్రణబ్ ముఖర్జీ గారు వన్ ఆఫ్ ద టాలెస్ట్ లీడర్స్, రాష్ట్రపతి, డిఫెన్స్ మినిస్టర్. ప్రణబ్ ముఖర్జీ కమిటీని కూడా ఒప్పించి తెలంగాణ తెచ్చిర్రు. శ్రీకృష్ణ జస్టిస్ కమిషన్ అది కూడా పెడితే ఆ కమిషన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి తెలంగాణను తెచ్చుకున్నారు. సో ఇన్ని కమిటీలు, ఇన్ని కమిషన్లు ఎదుర్కొని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారికి ఇవాళ తెలంగాణ నీళ్ళ గురించి ఈ కమిషన్ని ఎదుర్కోవడానికి పెద్ద ఇబ్బందులు ఏముండవు. డెఫినెట్గా అది కేసీఆర్ గారే చెప్పాలి. ఎందుకంటే ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ కాబట్టి దాని గురించి బయటగా మాట్లాడితే, ఇప్పుడు లాస్ట్ టైం ఒక కమిషన్ చైర్మన్ గారు ఇట్లనే మాట్లాడారు. సుప్రీంకోర్టు తప్పించి ఆ కమిషన్ చైర్మన్ గారిని తీసేసింది. సో కేసీఆర్ గారు ఒక సీజన్ లీడర్ కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి ఐ డోంట్ థింక్ హిల్ స్పీక్ అబౌట్. ఒక మాట చెప్పండి, బీఆర్ఎస్ కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుంది. అంటే వాళ్ళ నాయకులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతా ఉన్నారు. ఇటు పక్క కేటీఆర్ దగ్గర నుంచి కేసీఆర్ వరకు నోటీసులు ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఇస్తానే ఉన్నారు. బీఆర్ఎస్ కి ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తుందని చర్చ జరుగుతుంది బయట. చూడండి, ఒకటి బ్యాడ్ టైం గుడ్ టైము నిర్ణయించేది ప్రజలు, తెలంగాణ ప్రజలు. సో మాకు తెలంగాణ గుడ్ టైం అనేది నడవాలి, తెలంగాణ బ్యాడ్ టైం ఉండొద్దు. ఇలా తెలంగాణ రియల్ ఎస్టేట్కి బ్యాడ్ టైం నడుస్తున్నది, తెలంగాణ అగ్రికల్చర్కి బ్యాడ్ టైం నడుస్తున్నది. ఆ దశ మారాలి అని అంటే డెఫినెట్గా మళ్ళీ ఒక విజన్ ఉన్న నాయకుడు రావాలి. ఏ నాయకుడు ఈ దేశంలో నాతో శాతనైతే లేదు, నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగల్లా చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు ఢిల్లీకి పోతే దొంగల్లా చూస్తున్నారు, టైం ఇస్తలేరు అని చెప్పిన ఏకైక గొప్ప నాయకుడు, గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆ పీడ ఎప్పుడు పోతుందో అది ఒకటి ఆలోచించాలి. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ప్రస్తుతానికి? పాలన నడుస్తుందా? పోలీస్ కమాండ్ కంట్రోల్, ఉద్యోగులను కలవాలంటే పోలీస్ కమాండ్ కంట్రోల్, క్యాబినెట్ని నడపాలంటే పోలీస్ కమాండ్ కంట్రోల్. పాపం ఓన్లీ పోలీసులను మాత్రమే ఉపయోగించుకుంటుర్రు. ఇవాళ పాలన కాదు, పోలీస్ ఫోర్స్ని మా మీదకి వదిలిర్రు, వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. కాబట్టి ఇది పెద్ద పాలన. ఇంత పెద్ద సెక్యూరిటీ, ఇంత పెద్ద బందోబస్తు కేసీఆర్ వస్తున్నారంటే ఇంతమంది సెక్యూరిటీ దింపారా ప్రభుత్వం నడవకుండానే?
అంటే చూడండి, ప్రభుత్వం నడవాల్సింది ప్రజల దగ్గర, ప్రతిపక్ష నాయకుని మీద బుల్డోజ్ చేయడం కాదు. ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పుకున్నావు కదా నువ్వు. ప్రజాపాలన అంటే కేసీఆర్ గారి కోసం ఇంతమంది పోలీసులను పెట్టుడా? ఎల్లు కళ్ళల్లోకి వెళ్ళు. ధాన్యం ఇంకా ఇవాళకి కూడా మొన్న అకాల వర్షం వచ్చిన తర్వాత ప్రజలందరూ రోడ్ల మీద పెట్టుకున్నారు, అక్కడికి వెళ్ళు నువ్వు. అది కాకుండా ఇవాళ ఒక్కసారైనా కూడా హోంమంత్రి నువ్వే కదా, సరే ఉంటుందో లేదో ఇప్పుడు ఢిల్లీలో పంచాయతీ నడుస్తున్నది, కానీ అరే క్యాబినెట్ మంత్రి కూడా ఖర్గే అంకుల్ క్యాబినెట్ దియా హమ్కో అని చెప్పుకున్న పరిస్థితి, ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటిది? అంతే కదా, కొత్త మంత్రులు ఏమని చెప్తున్నారు, మాకు ఖర్గే అంకుల్ ఇచ్చిండు మంత్రి పదవి అని చెప్తున్నాడు. అంటే ఇక మన ముఖ్యమంత్రి ఏం పరిస్థితి? ఇది బల ప్రదర్శన అంటారా? రోప్ అంటే బల ప్రదర్శన ఉంటుంది, మాదెక్కడండి బల ప్రదర్శన? అందరం నిలబడి ఉన్నాం, మీరు మైక్ పెడుతున్నారు, మాట్లాడుతున్నారు, మేము సంఘీభావంగా నిలబడ్డాం. నేను ఒకటే చెప్తున్నా, జాతీయ పార్టీ అంటే మొన్న రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను రాహుల్ గాంధీ గారికి ఉద్యోగిని, నేను స్కూలు టీడీపీలో చదివినాను, కాలేజు మోదీ గారు చంద్రబాబు గారి దగ్గర చదివినాను, స్కూళ్ళు మోదీ గారి దగ్గర చదివినాను, ఉద్యోగం మాత్రం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నాను. ఇక ఉద్యోగం చేసే ఆ ఉద్యోగి కన్నా మా తెలంగాణ ప్రజలకు సేవ చేసే కేసీఆర్ గారి కోసం ఇవాళ నిలబడ్డానికి వచ్చినాం. అబ్సల్యూట్లీ కాదండి, ఆయనకు పాలసీలు తెలివయి, విజన్ తెలియదు, ఆయనకు రాష్ట్ర పాలన తెలియదు కాబట్టి ఇంకొక 3.5 సంవత్సరాలు కూడా గిత్తనే నడిపిస్తాడు. ఇంకా కేసులు అంటాడు, ఇంకా విచారణ అంటాడు, ఏదో టైంపాస్ చేస్తుంటాడు, కాలం గడిపేస్తాడు. ఆయనకు ప్రజల్లో పోయేటట్టు లేదు, ఆ గ్యారంటీలు ఆ ప్రామిసెస్ చేసేటట్టు లేదు కాబట్టి ఇదే ఆయనకు టైంపాస్ అవుతుంది, దీంతోనే చేస్తాడు.